డాక్టర్ వరదాన్ గారు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రక్షణ సైన్యం దెందులూరు శానస్థానం ఏలూరు మండలం వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు, ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించినటువంటి మరి సంఘ కాపరి మేజర్స్ కాకి రమణయ్య గారు, సుమర్ణ భాయ్ గారులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక ఉద్యోగస్తులు, మరి అట్లాగే చర్చి నిర్మాణ కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మరి నాకంటే ముందుగా మరి వర్తమానం అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ గోడి అమ్మన్ రాజా గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దెందులూరు విచారణకర్తలుగా వారు పనిచేయడం చాలా సంతోషం. మరి వారితో కలిసి ఈ యొక్క వేదికను పంచుకోవటం దేవుడిచ్చినటువంటి భాగ్యం అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అట్లాగే మరి ఈ ప్రోగ్రాం అంతటిని నిర్వహిస్తూ మరి ఎన్నో ప్రయాసలకు ఓర్చి మరి ఈ యొక్క గొప్ప ఈ యొక్క సంబరాన్ని చేయడానికి మరి దేవుడు ప్రేరేపించినటువంటి దైవజనులు లెఫ్టినెంట్ కర్నల్ దేవదాసి జోషి గారు, మా నాన్నగారు, నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను డాడీ. అట్లాగే నా తల్లి గారు మరి ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఉన్నారు, లెఫ్టినెంట్ కర్నల్ లీలామణి దేవదాసి అమ్మ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మా ఇంట్లో ప్రథమ ఫలము దేవునిది అనేటువంటి వాక్యం ప్రకారము మరి మేజర్ డి నీల్దేవ్ సల్వేషన్ ఆర్మీలో కూడా ఈ యొక్క చర్చ్ గ్రోత్ మినిస్ట్రీలో చాలా బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, అట్లాగే వదనమ్మ గారు విశ్రాంతమ్మ గారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి చాలా సమయం అయ్యింది కాబట్టి మనం వాక్యంలోకి వెళదాం. నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ గమనాన్ని, మీ కొద్ది సమయాన్ని నేను తీసుకుంటాను. దయచేసి మన్నించి మీ యొక్క ప్రాణాత్మ దేహములను ఈ ప్రాంగణంలో ఉంచి మరి దేవుని యొక్క మాటలు మాత్రమే మీరు వినాలి అనేది నా యొక్క ఆహ్వానము. మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ యొక్క సాయంకాలపు ఈ యొక్క సభలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ వరదాన్ దేవదాసి. నేను శ్రీకాకుళం డిస్టిక్ సోంపేట అనేటువంటి ప్రాంతంలో మరి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. 500 కుటుంబాలు నా సంఘంలో ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభునామని మహింపడదాం. అట్లాగే ఇక్కడ ఆర్కెస్ట్రా బృందం శ్యామ్ నేను గాస్పెల్ సింగర్గా పనిచేసినప్పటి నుంచి మేము ఎన్నో ప్రోగ్రామ్స్లో ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషం శ్యామ్ని చూడటం. ఈ బృందం అంతా నాకు తెలిసిన వాళ్ళే, బహుశా గాంధీ గారి తాలూకా కదా. నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. గాంధీ గారికి చూడటం కూడా చాలా సంతోషం. ఇంకా మన ఇక్కడ లైవ్ కాన్సెప్ట్ లైవ్ వెళ్తా ఉన్నారు రాజా, ప్రత్యేకమైనటువంటి వందనాలు రాజా. అట్లాగే సౌండ్ సిస్టమ్, ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ప్రియులు, నాకు పరిచయం లేదు కానీ చాలా చక్కటి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని బయటికి తీసుకెళ్లేటువంటి సాధనం కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని దేహంలో అవయవాలై ఉన్నారు. సరే, మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొంచెం సేపు మీ గమనాన్ని నా వైపు ఉంచవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుతాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము.
6వ వచనాన్ని చూద్దాం. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానానికి ఉపయోగిద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తలలో ఉంచితే ప్రార్థన. మహాఘనుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకుని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడవు తండ్రి, అద్వితీయుడవు, ఆది సంభూతుడవు, ఆలోచనకర్తవు. ప్రభు, మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని బట్టి, సాయంకాలాన్ని బట్టి మీకు వందనాలు. చల్లపూట ఏదైనా తోటలో ఆదాము అవ్వలను పలకరించడానికి మీరు వెళ్ళారు. ఇదిగోనైనా వారిని చూసినప్పుడు మీరు మరి నిరుత్సాహం చెందినట్టుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ సాయంకాలం పూట సంఘము ఇక్కడ చేరి ఉంది. ఇదిగో వీరందరిని బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారు, మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభు, ఈ ఆరాధనలో మీరు మాకు సహాయం చేయండి. ఇదిగోనైనా మీ తరపున ఈ వేదిక మీద నిలబెట్టినందుకు మీకే వందనాలు. నా నోటిని మీ బోరగా వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ ఫోన్ నా ఫోన్ ప్రభు, 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 మానవ జాతికి మనుగడ నీతికి సృష్టికర్తవు, సృష్టికర్తవు నీవే, నీవే. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో, ఓ యేసుక్రీస్తు, నీ రాకయేలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో, ఓ యేసుక్రీస్తు, నీ నామములో తదాస్తు. చప్పట్లు కొట్టు, ప్రభునామమున మహిమ. అందరూ చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అంధుల పాలిట వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యం నీవే.
అంధుల పాలిట వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యం నీవే, ఎందు వెదకిన రూపము నీవే, అందరిలో నా దీపము నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తథాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, పాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తథాస్తు. క్రైస్తులో చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడదాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూడటం. వాక్య భాగంలోకి మనం వెళ్దాం. చదువుకున్నటువంటి భాగంలో కనబడుతున్నటువంటి ముఖ్య విషయాలు మనం తలపోసుకుంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముడును అని చెప్తూ యేసుక్రీస్తులో ఉన్నటువంటి 5 సుగుణాలను 5 స్తోత్రాలను ఇక్కడ యెషయాకారుడు రాస్తా ఉన్నాడు. ఈ 5 ఏంటయా అంటే, మనకి స్టార్ కనపడతా ఉండే, అంత పెద్ద స్టార్ని మరి చర్చ్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ స్టార్కి ఎన్ని కోణాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయండి? ఆ వెనకున్న స్టార్ మీరు చూసినట్టు దానికి 5 ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు ఎన్ని కనపడుతున్నాయి అక్కడ? 1 ఆశ్చర్యకరుడు, 2వది ఆలోచనకర్త, 3వది బలవంతుడైన దేవుడు, 4వది నిత్యుడగు తండ్రి, 5వది సమాధానానికి అధిపతి. మీరు ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. ఎంతమందికి వచ్చు చూడకుండా ఈ వాక్యంని ఇంతకుముందు ఎప్పుడైనా చదివారా? ఎంతమంది చదివి ఉంటారో? ఎంతమంది చదివారండి? చేతులు ఎత్తండి. ఇంతకుముందు ఈ వాక్యం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. చాలా సంతోషం. ఎత్తుదామా చేతులు? వద్దా? ఎత్తితే ఏం గొడవ? ఏమన్నా అంటాడేమో. నేనేమో అన్నాండి, దయచేసి మొహమాట లేకుండా నాకు రెస్పాండ్ అవ్వండి. సరే, ఇప్పుడు బైబిల్స్ ఎంతమంది తెచ్చారు? బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్ చూపించండి. వెరీ గుడ్. ఫోన్లు ఎంతమంది తెచ్చారు? అది సంగతి. మనకి ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టారు 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 అనుకుంటాం, కానీ ఇంకా మన హృదయంలోకి ఇంకా ఆయన్ని మనం ఆహ్వానించినటువంటి పరిస్థితి ఏం కనపట్ల. పొద్దున్నే లేవగానే నేటి దినాల్లో ఫస్ట్ చేసే పని ఏంటండి? ఉదయాన్నే లేవగానే ఫోను. మొదట లేవగానే తీసుకునేది ఫోను. ఎవరు చాటింగ్లు చేశారు, ఎవరు మెసేజ్లు పంపారు, ఎవరు యోగక్షేమాలు అడుగుతున్నారు. పక్కనున్నా సరే తల్లిదండ్రులు కూడా మాట్లాడరు, కానీ పక్కనున్న తల్లిదండ్రులతో మాట్లాడరు, అన్నదమ్ములతో మాట్లాడరు, అక్క చెల్లెలతో మాట్లాడరు. ముందు ఫోన్ తీసి హాయ్ బేబీ అని పెడతారు మెసేజ్. కానీ ఉదయాన్నే లేచి చేయవలసినటువంటి పని ఏంటంటే, నిజమైనటువంటి క్రైస్తుడు బైబిల్ తీసి చదవాలి. చిన్నప్పుడు ఈ అన్నం ముట్టించే కార్యక్రమం ఒకటి చేస్తారు. పిల్లవాడిని చాప మీద పడుకోబెట్టి కత్తి సుత్తి డబ్బులు గిన్నెలో అన్నం పెట్టి ఏది ముట్టుకుంటాడో చూద్దామంటాడు. కత్తి ముట్టుకున్నాడా? అయిపోయిందే. డబ్బులు ముట్టుకున్నాడంటే డబ్బుల మీద బైబిల్ కూడా పెడతారు ఆ సమయంలో. ఈ రోజుల్లో ఫోన్ పెట్టారనుకో, ఏది ముట్టుకుంటాడు? ఫోనే ముట్టుకుంటాడు. ఈరోజు ఫోన్ లేకపోతే ఏం జరగట్లా. కానీ దేవుడు ఏమని చెప్తా ఉంటాడంటే, మీరు లోకానికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. క్రైస్తవులు ఖచ్చితంగా దేవుని యొక్క స్మరణ, క్రైస్తవులు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాలు క్రమంగా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో ఈ కుటుంబం కానీ, వ్యక్తిగత జీవితం కానీ, సంఘం కానీ చాలా బాగుంటుంది. మొదటిది, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అయి ఉండాలి క్రైస్తవులు.
రెండవది వాక్యాన్ని పఠించేటువంటి వాళ్ళై ఉండాలి క్రైస్తవులు. మూడవది పాటలతో ప్రభునామాన్ని మహింపరిచేటువంటి వారై ఉండాలి క్రైస్తవులు. ఈ మూడిట్లో ఏ పని చేయకపోయినా నీ ఇంటికి సాతాను ఆవరిస్తుంది. నీ 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 వ్యక్తిగత జీవితాన్ని అపవాది పట్టుకుంటుంది. నీ సంఘ జీవితాన్ని సాతాను దొంగిలించేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మా అమ్మ నాకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, నా తల్లిదండ్రులు, కానీ నాకు ఇచ్చింది ఏంటంటే బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్నే పట్టుకుని కూర్చున్నా. హల్లెలూయా, చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడదాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. బైబిల్లో ముఖ్యమైనటువంటి రాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఐగుప్తు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, అష్షూరు సామ్రాజ్యం, పారసీకు మాదీయుల సామ్రాజ్యం, రోమియుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, ప్రజాస్వామ్యం. ఇక రాబోయేది దేవుని రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం. ప్రస్తుతం మనం డెమోక్రసీలో ఉన్నాం. ఇక రాబోయేది థియోక్రసీ. థియోక్రసీలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నాడు. వచ్చి ఉన్నటువంటి విషయాన్నే మనం ఈరోజు తలపోసుకుంటా ఉన్నాము. ఈరోజు తలపోసుకుంటున్నటువంటి విషయము, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరండి? మొదటిగా ఆశ్చర్యకరుడు. ఎలాంటి ఆశ్చర్యకరుడు ఆయన? ఆయన జనన స్థలము గురించినటువంటి విషయాలను చెప్తూ ఉన్నాడు. మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఎఫ్రతా, నీలో నుంచి రక్షకుడు రాబోతా ఉన్నాడు. ఈరోజు దెందులూరులో ఉన్నటువంటి సాల్వేషన్ ఆర్మీ ఈ యొక్క చిన్న చర్చిలో నుంచి రక్షణ రాబోతుంది. హల్లెలూయా. చిన్న సంఘం అని చెప్పి అనుకున్నారు ఇదివరకు, కొద్ది మందే ఉన్నారనుకున్నారు ఇదివరకు, కానీ ఇప్పుడు చాలా మంది కనపడుతున్నారు. వీళ్ళే వందలు వేల మందిగా మారిపోతూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ చర్చి మీద నిండుగా మెండుగా కురిపించబడ్డాయి. హల్లెలూయా. ఇదిగో ఈ గ్రామానికి ఈ చర్చి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ప్రతి పనిని మీరు బాధ్యతగా పట్టుకుని చేసుకుంటూ వెళ్తే దేవుడు దినదినాభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన జననాన్ని గురించినటువంటి విషయం, ఆయన ఎక్కడ పుడుతున్నాడు, ఎప్పుడు వస్తూ ఉంటాడు అనే విషయాన్ని దానియేలు ప్రవక్త రాస్తా ఉన్నాడు. 9వ అధ్యాయం 25వ వచనంలో 7 వారముల ప్రవచనములు అని చదువుతాం. దాని గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరొక విషయం చూస్తే, ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడయ్యా అంటే, ఆయన ఈ లోకానికి రావటం ఆశ్చర్యం. ఆయన కన్య మేరీ గర్భమున జన్మించడం ఆశ్చర్యం. చాలామంది పురుష సంయోగం లేకుండా, స్త్రీ సంయోగం లేకుండా ఎట్లా కుమారుడు జన్మిస్తాడు, అసలు ఇది సాధ్యమేనా అని చాలామంది జుట్టు పిక్కుంటున్నారు ఈ రోజుల్లో. కానీ సైన్స్ స్టూడెంట్స్ ఎవరినుంటే వాళ్ళకు బాగా తెలుసు. కొన్ని జీవులు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, సముద్రంలో జీవించేటువంటి జీవులు సంభోగం లేకుండానే పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. అందులో చూడగలిగితే సముద్రపు జీవి హైడ్రా అనేటువంటి ఆ జీవిని మీరు ఎరిగే ఉండొచ్చు సైన్స్ స్టూడెంట్స్. అలాగే ఎన్నో ఈ బ్యాక్టీరియాస్ కణ విభజన వలన జన్మిస్తూ ఉంటాయి. కన్యమేరీ గర్భమున అనేటువంటి ఈ యొక్క జననానికి పండితులు వాడినటువంటి పదం ఏంటంటే పార్థోనోస్ జెనిసస్. పార్థోనోస్ అంటే ఏంటంటే పురుష సంయోగము లేకుండా కలిగినటువంటి జన్మ. ఈ మధ్య ఇస్రాయేల్ దేశంలో హన్నా అనేటువంటి సైంటిస్టు అండము లేకుండా పిండము లేకుండా శిశువుకి జన్మను ఇచ్చేటట్లు వారి పరిశోధనలో అది సక్సెస్ అయింది. మనుషులే ఇంతటి సక్సెస్ని తీసుకొస్తూ ఉంటే ఇజ్రాయెల్ అంటే ఎవరండి? ప్రపంచంలో వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి నోబెల్ బహుమతులు వాళ్ళకే. ఫస్ట్ సైంటిస్టులు వాళ్ళే, జ్ఞానవంతులు వాళ్ళే. ఇజ్రాయెలును కాపాడువాడు కునుకడు నిదురపోడు. ప్రపంచవ్యాప్తంలో చిన్న దేశం అది ఇప్పుడు, కానీ చిన్న దేశం జోలికి ప్రపంచ దేశాలు వెళ్ళలేవు. అంత శక్తిని ఇచ్చాడు దేవుడు. వాళ్ళే ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అబ్రాము సంతానము. దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పార్థోనోస్ జెనిసిస్ అనేటువంటి పదం, జెనోసిస్ అంటే ఆదికాండాన్ని మనం తెలుగులో ఆదికాండం అంటే, జెనిసిస్ అంటే వృక్షావళి.
యేసుక్రీస్తు జనన విధము ఎట్టిదనగా అంటే ఆయన వృక్షావళి ఏంటి, ఏ పద్ధతి అని చెప్తా ఉన్నాడు అక్కడ. పార్థనోస్ అనేటువంటి మోడల్, సెరోగసీ అనేటువంటి మోడల్లో ఇప్పుడు పిల్లలు జన్మనిస్తూ ఉన్నారు పిల్లలకి. కాబట్టి మనుషులకు సాధ్యమవుతుంది, దేవునికి ఖచ్చితంగా సాధ్యమే. ఆయన అందుకనే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మరొక విషయం చూస్తే ఆలోచనకర్త. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడని చూడగలిగితే ఆదికాండం 3:14 చూడగలిగితే స్త్రీ సంతానముగా రావాలనుకుంటున్నాడు. ఎవరి సంతానం అండి? అప్పటి వరకు ఎవరి సంతానం? ప్రపంచంలో పురుష సంతానము, లేకపోతే సర్ప సంతానము. యోహాను గారు చెప్తూ ఉన్నారు, సర్ప సంతానమా, మీరు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలని పిలుస్తూ ఉన్నాడు యోహాను గారు. ఇక్కడ బైబిల్లో చాలామంది క్వశ్చన్ అడిగామనుకో, మొదట పాపం చేసింది ఎవరండి బైబిల్లో? ఎవరు చెప్పాలి అందరూ? అది పప్పులో కాలు ఇటువంటి ఇదే. మొదట పాపం చేసింది బైబిల్లో పాము. ఎవరు? ఎవరు? అపవాదొచ్చి పాము శరీరాన్ని ధరించాడు. అపవాదొచ్చి పాము శరీరాన్ని ధరించి వెళ్ళి స్త్రీని మోసం చేశాడు. ఇప్పటికి చాలామంది అందుకనే స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ ప్రసంగాలు చేయకూడదు, స్త్రీ సంఘ కాపరిగా ఉండకూడదు. కానీ ఈ సమయంలో పొగడవలసింది లేకపోతే ఘనపరచవలసింది ఎవరయ్యా అంటే సాల్వేషన్ ఆర్మీ. హల్లెలూయా. స్త్రీకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది రక్షణ సైన్యం. హల్లెలూయా. చాలా చర్చిలు ఇప్పుడు కూడా స్త్రీ వాక్యం చెప్పడం లేదు, ప్రార్థన చేయడానికి లేదు. హిందువులైతే మరీ దారుణం, బొట్టు పెట్టుకోవాలి, భర్త చచ్చిపోతే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, తెల్లచీర కట్టుకోవాలి. ఎవడు చెప్పాడు? ఏ గ్రంథంలో ఉంది ఈ విషయం? భర్త చచ్చిపోతే బొట్టు తీసేయమని ఏ గ్రంథంలో ఉంది? గాజులు పగలగొట్టమని ఏ గ్రంథంలో ఉంది? తెల్లచీర కట్టుకోమని ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో లేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి చేసిన పని ఏంటంటే, అపవాది వచ్చి పాము శరీరాన్ని ధరించుకొని స్త్రీ అనబడినటువంటి సంఘాన్ని మోసం చేశాడు. యేసుక్రీస్తు వారు మనిషి శరీరాన్ని ధరించి ఆత్మ అయినటువంటి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చి దాన్ని ఇన్కార్నేషన్ అన్నారు. ఇన్కార్నేషన్. ఆత్మ ఏం చేసిందంటే శరీరాన్ని ధరించుకుంది. శరీరాన్ని ధరించుకుంది. కానీ అపవాది ఏం చేశాడో తెలుసా? మొదటి మనిషిని అపవాది ఏం చేశాడో తెలుసా? దిగంబరిని చేసి అఘోరాన్ని తిప్పినట్టు తిప్పాడు. ఇప్పుడు ఎవడో అఘోర ఒకటి తిరుగుతూ ఉన్నాడు. ఎవరో అఘోర తిరుగుతూ ఉన్నాడు. వాడు ఏమంటాడంటే, కోడిని శ్మశానంలో కూర్చొని త్రిశూలాలన్నీ చుట్టూ పెట్టుకుని కోడి మెడ తెగ నరికేశాడంట. ఏంటిది అది? కోడి మెడని తెగ నరికేసేసాడు. తెగ నరికేసేసి బలి చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడో ఆదాము అమలు పాపం చేయటం వల్ల ఎప్పుడో దిగంబరులు అయిపోయారు వాళ్ళు. నూతన వస్త్రాన్ని కప్పడానికి వారి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అపవాది దిగంబరిని చేస్తాడు, దేవుడు నూతన వస్త్రాన్ని కప్పుతాడు. ధరించుట. ఇందులో ఎంతమంది ఉన్నారు వస్త్రాన్ని ధరించేటువంటి వాళ్ళు? పరలోక ప్రవేశం చేసినప్పుడు ఆయన వస్త్రాన్ని కప్పి నిన్ను ఆహ్వానిస్తాడు ఆ విందు భోజనానికి. వస్త్రాన్ని కప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? అర్హతను సంపాదించిందా స్త్రీ? స్త్రీకి ఉన్నటువంటి సమస్యలన్నీ యేసుక్రీస్తు వారు తీర్చేశాడు. ఇప్పుడు స్త్రీ సంతానముగా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద స్త్రీలు పెద్ద ఇప్పుడు ఫ్లైట్లు నడిపేవాళ్ళు ఉన్నారు, కంపెనీలు నడిపేవాళ్ళు ఉన్నారు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు, సంఘాలని నడిపేటువంటి స్త్రీ ఉంది. కానీ ఒకప్పుడు స్త్రీ పరిస్థితి భారతదేశంలోనే స్త్రీకి లేదు విలువ. భారతదేశానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారు రావటం వలన. ఆయన ఆలోచనకర్త, ఆలోచన చేశాడు. స్త్రీ అనబడినటువంటి సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్త్రీ అనబడినటువంటి సంఘాన్ని ఆయన నిలబెడతా ఉన్నాడు. సంఘాన్ని రక్షించడానికి ఆదాం ఏం చేశాడంటే, నేనేం చెప్పాను నీకు, ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాను కదా అని చెప్తే ఆదాం ఏం చేస్తాడంటే, నేను కాదండి అవ్వండి అవ్వ అని నెట్టేశాడు పక్కకి. మొదటి ఆదాము నేరాన్ని స్త్రీ మీద నెట్టేశాడు. కానీ రెండవ ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ అనబడినటువంటి సంఘం చేసినటువంటి పాపాలను వేసుకున్నాడు. హల్లెలూయా.
మీద వేసుకొని భారాన్ని మోయడానికి మంచి ఆలోచన కలిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరొక విషయాన్ని చూస్తే ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడి ఉంది. ఎంతటి బలవంతుడయ్యా అంటే మీ వల్ల కాదు మరణాన్ని ఓడించటం, మీ వల్ల కాదు మరణాన్ని ఓడించటం. ఆయన ఎంతటి బలవంతుడయ్యా అంటే మరణాన్ని ఓడించినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ మరణం లేదు, రెండవ మరణాన్ని కొట్టివేసినటువంటి దేవాతి దేవుడు. అందుకనే లోకాసువార్త 24 అధ్యాయం 6వ వచనంలో చెప్తా ఉంటాడు, ఆయన లేడు సమాధిలో, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు. అందుకని మరొక పదాన్ని చూస్తే నిత్యుడగు తండ్రి ప్రకటన గ్రంథంలో చెప్తా ఉంటాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, మొదటివాడు కడపటివాడు మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడను. ఆయన సజీవుడు, లేచి ఉన్నటువంటి దేవుడు. ఈ భూమి మీద చాలా మంది చచ్చిపోయారు, చాలా మందిని సమాధి చేశారు, కానీ లేపబడింది ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే లేచి ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక విషయం చెప్తాను, సమాధానకర్త. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులకు లేనిది ఏంటంటే సమాధానము. మనుషులు ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోలేనిది సమాధానం. ఎన్ని ఆస్తులున్నా, ఎంత పాస్తులున్నా, నీకు అధికారమైనా, నువ్వు ప్రధానమంత్రివైనా, మంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నీకు సమాధానం ఉందా? జవాబు చెప్పగలవా? నాకు సమాధానం ఉంది. కానీ క్రైస్తవుడు చెప్పగలడు, ఎస్ నాకు సమాధానం ఉందని క్రైస్తవుడు చెప్పగలడు. హల్లెలూయా. చెప్పలు కొడుతూ ప్రభునాను మహింపడదాం. సమాధానము దక్కింది. ఆ భాగ్యం ఎవరికి దక్కిందంటే ఆయన ఇచ్చినటువంటి బహుమతి. అనుగ్రహించబడెను. ఏం అనుగ్రహించబడింది? ఈ లోకంలో సమాధానము అనుగ్రహించబడింది. సమాధానం లేక చాలామంది ఆదివారం వచ్చిందంటే చాలు చర్చీలు మానేసేసి ఏం చేస్తారు? పార్కులకి వెళ్తారు, బారులకి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు. మొన్న ఈ మధ్యలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందంట. పాపం ఎవరు సినిమాకి వెళ్ళిందంట ఒక ఆవిడ పిల్లలందరిని తీసుకుని. సమాధానం దొరికిందా? దొరికేసింది. ఏం దొరికింది? సినిమాలకి వెళ్ళకూడదు. ఏమండి? ఏం చేయకూడదు? ఈ మధ్యలో అదాని ఆయన అంబానీ పెళ్లి చేశాడు వాళ్ళ కొడుక్కి, కోట్ల ఖర్చు పెట్టాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ వచ్చేసారు అక్కడికి. కానీ సమాధానం ఉందా ఇంట్లో? కొడుకు పరిస్థితి ఏంటో తెలుసా? ఏసీలో కూర్చోలేడు, నడవలేడు, కూర్చోలేడు. అదొక వింతైనటువంటి జబ్బు ఆయనకి. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా సరే, నీకు లేనిది ఏంటో తెలుసా? సమాధానము. సమాధానాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి యోబు గారు రాస్తా ఉన్నాడు ప్రశ్న 14వ అధ్యాయం 4వ వచనంలో, పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలడా? పుట్టాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు పడినటువంటి యాతనదే. యోబు గారు పడినటువంటి యాతనలోంచి వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కన్యమరియ గర్భమున జన్మించాడు. ఇదిగో ఆ స్టార్ మనకు చెప్పే విషయం ఏంటంటే ఆయన సమాధాన కర్త. దేవదూతలు వచ్చారంట, పాట పాడుతున్నారంట. లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపడదాం. మొదటి పాట భూమి మీద దేవదూతలు పాడారు. దేవదూతలు పాడినటువంటి పాటనే మీరే క్యారోల్స్ అని చెప్పి పాడుతూ ఉన్నారు. చాలామంది క్యారోల్స్ ఎట్లా చేస్తారు? ఫుల్గా తాగేసి బెత్లెహేములో సందడి తాగి డాన్స్లు వేసేటువంటి యవనస్తున్న పనికిమాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చర్చిలకి పనికిరారు. మానేసి ఇంట్లో కూర్చొని ఎవ్వడు బతిలాట్లా మిమ్మల్ని చర్చికి రమ్మని. తాగేసి చాలామంది సంఘబద్ధులు క్యారల్స్కి వెళ్తూ ఉంటారు. ఇది శుభోదయం అంటే ఆడికి ఉదయం లేదు, శుభం లేదు ఆడికి ఇక జీవితంలో. కాబట్టి సంఘం మార్పు చెందాల. ఎందుకు పాట పాడుతున్నామో తెలియాల. ఆరాధన, క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన. ఈ విషయాన్ని దేవదూత ఎవరికి చెప్పాడు ముందుగా? కాపర్లకు తెలియజేస్తున్నాడు. కాపర్లు అంటే ఇదిగో ఈ పాస్టర్ గారులు అందరూ. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి కాపర్లు ఎవరు? యెరూషలేము దేవాలయమే ఏర్పాటు చేసినటువంటి గొర్రెల కాపర్లు వాళ్ళు. యెరూషలేము దేవాలయం ఏర్పాటు చేసిన
గొర్రెల కాపర్లు ఎందుకు ఏర్పాటు చేశారు ఆనాటి దినాలలో? లేవియాకాండం ప్రకారం 5 బలులు ఉంటాయి. సర్వాంగ బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు ఇవ్వటానికంటే గొర్రెపిల్లలు కావాలి. ఆ గొర్రెపిల్లలో ముడతైన, మచ్చైన, కళంకము లేనటువంటి, గుడ్డిది ఉండకూడదు, కుంటిది ఉండకూడదు, చెవిటిది ఉండకూడదు. నాణ్యమైనటువంటి గొర్రెలను పెంచాలి. పెంచేటువంటి పనిలో ఉన్నటువంటి కాపరులు, వాళ్ళకి దేవదూత ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఓ కాపరులారా, ఇక మీరు గొర్రెల్ని పెంచాల్సినటువంటి అవసరం లేదు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు, వెళ్ళి చూడండి. ఇక మీరు బలులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బలులు అక్కడతో నిలిపివేయబడుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా దేవుడు కాపర్లకు చెప్పినటువంటి విషయం. వాళ్ళు చూసి అత్యానందభరితులై చూసి స్వార్థను ప్రకటించినటువంటి మొట్టమొదటి కాపరులు వాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే కాపరులు ఆత్మలు సంపాదిద్దామని చెప్పి ఆస్తులు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆస్తులు సంపాదించుకుని కోట్ల కోట్ల కూడబెట్టుకుంటా ఉన్నారు. కోట్ల కోట్ల కూడబెట్టుకుంటే నీకు సమాధానం దొరుకుద్దా? సిఎస్ఐ చర్చి, లూథరన్ చర్చి, చాలా చర్చిల్లో ప్రమోషన్ల కోసం లంచాలు తీసుకుంటాం. లంచాలు తీసుకుని బీరువాల్లో డబ్బు పెట్టుకుంటే సమాధానం దొరుకుద్దా? పనికి మాలినోడా? లంచాలు తీసుకుంటే సమాధానం దొరికిద్దా? చాలామంది ఈ భార్య నచ్చలేదని ఇంకో భార్య, ఇంకో భార్య నచ్చలేదని ఇంకో భార్య, భార్యలు మార్చేసేటువంటి జనాంగం. సంఘం నచ్చలేదు, ఈ చర్చి నచ్చలేదు, ఇంకో చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఏ చర్చికన్నా వెళ్ళు, నీకు సమాధానం దొరకదు. నీకు సమాధానం నీ హృదయంలో పుట్టాలా. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో పుడితేనే నీకు సమాధానం. ఆయన భూమి మీద పుట్టాడు, మరి నీ ఇంట్లో ఎప్పుడు పుడతాడు? చాలామంది స్టార్లు ఎగరేశారు ఇళ్ల మీద. ఇంటిపైన స్టారు, ఇంటిపైన స్టారు, ఇంటి కింద బారు. క్రిస్మస్ రాగానే బార్లు ఓపెన్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు. పెద్ద మామూలు లేరుగా. దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, ఓ కాపరులారా, నేను చెప్పేది కాపర్ల గురించే. కాపర్లే తాగుబోతులు ఉన్నారు. మొహమాటం లేదు, నేను కొంచెం ఫ్రాంక్గానే మాట్లాడతా. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. ఈ లైవ్ ద్వారా ఎవరైతే ఉంటున్నారో దేవుని చిత్తం ఈ రాత్రి మారిపోవాలా. నక్షత్రం కనపరిచిందంట ఆకాశంలో. ఎవరికి? జ్ఞానులకి. జ్ఞానులు ఎదురు చూస్తూ ఉన్నారు రక్షకుడు కొరకు. వాళ్ళు నక్షత్రాన్ని అనుసరించుకుంటూ రావాలి అనేటువంటి సూచన పొంది ఉన్నారు. నక్షత్రం ఆగే వరకు వాళ్ళు ఏం చేయాలి? నడుస్తూనే ఉండాలి. కానీ నక్షత్రం ఆగకుండా వీళ్ళు ఆగిపోయారు. ఒక చోటకు వచ్చి ఎక్కడ ఆగారు? హేరోదు ఇంటికి వెళ్ళారు. హేరోదు ఇంటికి వెళ్ళారు, ప్రాణం మీద తెచ్చుకున్నారు. అందుకనే మన సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. అది ఆగే వరకు దాన్ని వెంబడించుకుంటా వెళ్ళిపోతూనే ఉండాలి. అది ఆగినప్పుడే యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్తావు. నక్షత్రాన్ని అనుసరిస్తే యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్తావు. మధ్యలో నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే హేరోదు ఇంటికి వెళ్తావు. హేరోదు ఇంటికి వెళ్తే నీకు ప్రాణ గండం ఉంది. అయినా సరే దేవుడు తప్పిస్తా ఉన్నాడు. జ్ఞానులు మొత్తానికి దేవుని మాట విని మరలా యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగినటువంటి పని ఏంటి? జ్ఞానులంటే ఎవరు? అన్యులు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు. వీళ్ళు అన్యులు, యెహోవా దేవుని నమ్మేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు జంద్ అవస్థ అనేటువంటి పారసీకుల మత ఆచారాలు వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయనని పూజించారు. ఏమేమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళాన్ని ఇచ్చారు. బంగారము రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆయన శ్రమలకు గుర్తు, బోళము ఆయన పొందబోతున్న మరణానికి గుర్తు. ఇక్కడ జ్ఞానుల విషయంలో ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళు చాలా విలువైనటువంటి కానుకలను ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చి వెళ్ళిపోయారు ఇంటికి. మనం 10 రూపాయలు కానుకేస్తామండి, తెల్లారిపాటికి 100 రూపాయలు అవ్వాలయ్యా దేవుడా. 1000 రూపాయలు ఇస్తే 2 రోజులకి పిల్లలు పుట్టాలి, 10,000 అయిపోవాలి. దేవుడితో వ్యాపారం చేయకండి. దేవుడికి ఇచ్చిన కానుక గురించి అసలు లెక్కలు అడిగేటువంటి అవకాశం మీకు లేదు. అర్థమవుతుందా? దేవుడు లెక్క అడిగాడు అనుకో, ఆయన రక్తానికి ఎంత లెక్క కడతావు? ఆయన మరణానికి ఎంత లెక్క కడతావు?
నీ పాపాలు పరిహరించబడ్డాయి, ఎంత లెక్క కడతావు? ఏమిస్తే ఆయన రుణాన్ని తీర్చుకుంటావు? కోడెల రక్తము, ఎడ్ల రక్తము, గొడ్ల రక్తము, ఏ రక్తము పని చేయలేదు. ఒక రక్తమే పనిచేసింది నీ పాపాలు పోవడానికి. మనుషులందరూ అప్పులు చేశారంట అపవాది దగ్గర. ఎన్ని అప్పులు చేశారు? ప్రతి ఒక్కడూ అప్పులు చేశాడు. పంచేంద్రియములతో చేసినటువంటి అప్పులు, పంచభూతముల సాక్షిగా పంచేంద్రియాలతో చేసినటువంటి పాపాలే అప్పులు. పంచభూతముల సాక్షిగా పంచగాయములు పొందినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం లెక్క కడతావు? దేవునికిచ్చింది దేవుడికే, దేవునికిచ్చింది దేవునికే. దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇదిగో జ్ఞానులు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. జ్ఞానులు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే ఈయనే రక్షకుడు, ఈయనే పాప పరిహారార్థ బలి, ఈయనే సమాధాన బలి అని వాళ్ళు గుర్తుపట్టారు. కానీ స్వకీయులు మాత్రం యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరొకరికి దర్శనం కలిగింది. రాజులకు కూడా ఈ విషయం తెలుస్తూ ఉంది. రాజులకు తెలుస్తూ ఉంది. హేరోదు మహారాజు తన కుయుత్తుతో, కుట్రతో, కులమతాల మరి అంధకారముతో ఇదిగో యూదులను సంపాదించుకోవడానికి అతను చేసినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పనులు. అతడు దేవాలయంకి వెళ్ళేటువంటి అనుభవం లేదు అతనికి. ఇప్పుడు కూడా రామ మందిరం కట్టించారు, ఎక్కడో కట్టించిన వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? కొంతమందే వెళ్తారు. మళ్ళీ అందరికీ ప్రవేశం లేదు దేవాలయంలోకి. అట్లా దేవాలయపు గర్భగుడికి తెరను కట్టి ఉంచేశారు. దేవుణ్ణి దర్శించుకోవాలంటే బలులు అర్పించాలి. గొర్రెలను, మేకలను, గువ్వలను, పక్షులను. ధనవంతులైతే గొర్రెలను, మేకలను అర్పించాలి. పేదోళ్ళైతే గువ్వలని, పక్షుల్ని అర్పించాలి. అట్లాంటి ఆచారం పెట్టేసి దేవాలయం అంతటిని ఏం చేశారు? వాళ్ళు దొంగల గుహగా మార్చారు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అటువంటి వాళ్ళందరినీ దేవుడు తరిమేస్తా ఉన్నాడు. ఇదిగో ఈ దేవాలయాన్ని చూసి మీరు సంతోషిస్తున్నారేమో, 3 రోజుల్లో దీన్ని నేను కూల్చేస్తా. ఇప్పటికి కూడా యూదులకి దేవాలయం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి విషయంలో నువ్వు పనులు చేస్తావు, ఇదిగో మనకు దెందులూరులో ఈ చర్చి కట్టబడతా ఉంది. దీనికి ఒక దర్శనం ఉంది. ఇక్కడ సువార్త ప్రకటించబడింది అనటానికి గుర్తేంటండి? ఈ దేవాలయమే. రాబోయే తరాలకి ఈ దేవాలయం గుర్తు. దేవాలయములో దేవుణ్ణి దర్శించుకోవడానికి రావాలంటే బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. నీ హృదయ బలి జరగాలి ఖచ్చితంగా. సమాధానకర్త ఈ లోకానికి దిగి వచ్చి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయన మరణాన్ని ఓడించడానికి వచ్చాడు. ఆయన మరణపు కట్లను తెంచటానికి వచ్చాడు. మరణాన్ని ఓడించినటువంటి దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నేను ముగిస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఏ స్థితిలో ఉంది నీ పర్సనల్ లైఫ్? నీ వ్యక్తిగత జీవితం ఏ స్థితిలో ఉంది? నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే సంపాదించుకోగలవేమో కానీ క్యారెక్టర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం. క్యారెక్టర్ నిరాకారముగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఆకారంలోకి తీసుకొచ్చాడు. ఆ క్యారెక్టర్ కాపాడుతున్నావా? నీ రక్షణ పాత్రను కాపాడుకునేటువంటి విషయం ఉందా? ఇక మరి ఫ్యామిలీ లైఫ్, భార్యాభర్తలు ఎంతమంది వచ్చారండి? భార్యాభర్తలు వచ్చారా? భార్యాభర్తలు పెళ్లి సమయాల్లో వాగ్దానాలు చేస్తారు. ఇది మొదలుకొని సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరు చేయనందు వరకు నువ్వే నా భార్యవే, నేను నీ భర్తను. చర్చికే పట్టురాలేపోయారు భర్తనే. చర్చికి పట్టురాలేపోయారు. పిల్లలతో వచ్చినటువంటి కుటుంబం ఒక కుటుంబం అన్న ఉందా? చేతులెత్తండి. అది కుటుంబం మొత్తం రావాలి చర్చికి. అంటే ఒకళ్ళు కాదు. భార్యాభర్తలు అంటే ఏంటండి? ఇప్పుడు మొలకెత్తాలి అంటే విత్తనాలు వేస్తారు. విత్తనం 2 బద్దలా, 1 బద్ద? మరి 1 బద్ద ఎక్కడుందేంటి? అది పండుద్దా? మొక్క వస్తుందా 1 బద్దకి? మరి చూసుకోండి మీరే. మీరు భూమిలో పడి ఆ విత్తనం చచ్చితేనే కానీ అది మొలకెత్తదో. 2 పడి చచ్చిపోవాలంట భూమిలో. మరి ఎన్నిసార్లు చచ్చారో చావలా. ఇంకా
బతికే ఉన్నారు. క్రీస్తు పుట్టుక కాదు, మీరు పుట్టారా? ఆయన ఎప్పుడో పుట్టాడులే. హ్యాపీ బర్త్డే అండి యేసుక్రీస్తు గారు అని చెప్తూ ఉంటారు చాలామంది. అసలు దేవుడు బర్త్డే నువ్వు అంచనా వేయగలవా? దేవుడు ఎప్పుడు పుట్టాడో దేవుడికి బర్త్డేలు చేయబాకండి. ఆయన ఎప్పుడు నాకు బర్త్డే చేయండి అని చెప్పలా. ఆయన ఎప్పుడు నాకు బర్త్డే చేయండి అని చెప్పాడండి. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో నేను క్రీస్తును కలిగి ఉన్నటువంటి, క్రీస్తుతో పాటు మరణించినటువంటి భార్యాభర్తలు ఉన్నారా? ఉంటే గనక మీ విశ్వాస యాత్ర ఏ స్థితిలో ఉంది? ప్రశ్న. ఇక సంఘ జీవితం, నిబంధన చేసినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. కవెనెంట్ పీపుల్ అన్నారు వీళ్ళని. నిబంధన జనులు, వాళ్ళు పాత నిబంధన జనులు, వీళ్ళు క్రొత్త నిబంధన జనులు. నిబంధన ఏ స్థితిలో ఉంది? దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ క్రిస్మస్ రోజులు ఏ స్థితిలో ఉంది? బతికే ఉందా? వాగ్దానం మరణించుందా? జనవరి 1 వస్తే తెగదెత్తారు వాగ్దానాలు. జనవరి 1 వస్తే జ్యోతిష్యం. అది మీరు జాతకాలను నమ్మేటువంటి రకాలు. మీరు జాతకాలు గబక్కన ఈ పేజీ తీసే యెహోవా నిన్ను నాశనం చేయగా కనంగా, అమ్మో ఈ వాగ్దానం నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. యెహోవా నీ కుటుంబాన్ని దీవించిన, ఇది బాగుంది, జేబులో పెట్టుకుంటే. ఎట్ట దీవిస్తాడైనా? నీవిచ్చిన వాగ్దానం ఏ స్థితిలో ఉంది? ఆయన ఇచ్చిన వాగ్దానం స్థిరంగానే ఉంది. నిత్య రాజ్యంలో నిన్ను వారసును చేస్తానని ఇచ్చాడు వాగ్దానం. అది ఆయన ఇచ్చిన వాగ్దానకే ఉంది. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ స్థితిలో ఉంది? ప్రియమైనటువంటి విశ్వాసి, వ్యక్తిగత జీవితం ఎట్లా ఉందో చూసుకో. నీ యొక్క కుటుంబ జీవితం ఎట్లా ఉందో చూసుకో. నీ యొక్క సంఘ జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉందో చూసుకో. దేవుడు ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటా అంటే, ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా శాంతినే మీకు చెప్పాలా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. మీకే కాదు, అన్యజనులందరికీ ఆయన శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాధా మనోహర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి రాధిక ఏం రాదు, ఏమీ రాదు, బుద్ధి రాధిక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరం. అందులో మనోహరం లేదు, సహోదరుల ఐక్యతగా ఉండటానికి వీల్లేదు. ఒకప్పుడు కులం పేరుతో దూరం పెట్టారు క్రైస్తవుల్ని, ఇప్పుడు మతం పేరుతో దూరం పెడుతున్నారు. సిచ్యువేషన్ మారిపోయింది. గమనిస్తున్నారా మీరు? ఇదివరకు నిన్ను ఏ పేరుతో దూరం పెట్టారు? కులం పేరుతో. ఇప్పుడు మతం. ముస్లిం వాళ్ళు మావాళ్ళు కాదు, క్రిస్టియన్స్ మావాళ్ళు కాదు. క్రిస్టియన్ ముస్లిం ఈ దేశం లేకపోతే, క్రిస్టియన్లు ముస్లింలు లేనటువంటి ఒకరోజు ఉండేది ఈ దేశంలో. అందరూ హిందువులే ఉండేవాళ్ళు. జరిగిందేంటి? దండయాత్రలో ముస్లిమ్స్ వచ్చి దోచుకున్నారు, క్రైస్తవులు వచ్చి దోచుకున్నారు. నువ్వు ఒక్కడవే ఉంటే నీ వల్ల ఏమీ కాదు. అందుకని జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. మధ్యలో ఉంటాడు క్రైస్తవుడు తెల్లగా, సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విధంగా నిన్ను ఎన్నుకున్నాడు, లేకపోతే పిలుచుకున్నాడు, ఈ విషయాలు నీకు గుర్తుండాలా. ఈ విషయాలు గాత్ర ఏమీ గుర్తు లేకపోతే యెషయాకారుడు చెప్తా ఉన్నాడు 54వ అధ్యాయం 1వ వచనంలో, గొడ్రాల పిల్లలు కననిదాన. నీ వ్యక్తిగత జీవితంలో ప్రథమ ఫలము ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఏం చేస్తుంది? ప్రథమ ఫలం ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, రాజకీయ నాయకులను అవ్వాలి, సినిమా యాక్టర్ని అవ్వాలి. మా పిల్లల్ని ప్రయోజకులు చేయాలి అనుకుంటున్నారు, కానీ మా పిల్లలను సేవకు పంపించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ చర్చిలోంచి సేవకులు బయలుదేరుతున్నారు నేటి దినం నుంచి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. ఈ చర్చిలోంచి సేవకులు బయలుదేరాలి, సైనికులు బయలుదేరాల. కోత విస్తారముగా ఉన్నది, పంట కోసేటువంటి వాళ్ళు కావాలా? ప్రియమైనటువంటి విశ్వాసి, ఏ స్థితిలో ఉంది నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి? గొడ్రాలా అని చెప్తూ ఉన్నాడు. నేను గొడ్రాల్ని కాదయ్యా, నేను పిల్లల్ని గంటా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను, నీ కొరకు ప్రయాసపడతా ఉన్నాను. అవ్వమ్మ గారికి ఇచ్చినటువంటి శాపం అదే, నీ ప్రయాసము అధికమవుతుంది. సంఘం ప్రయాసపడాలా, ఆత్మీయ పిల్లలకు జన్మను ఇవ్వాలా. ఇదిగో ఈ యొక్క చర్చి
సాల్వేషన్ ఆర్మీ చర్చ్ సేవకులకు జన్మనివ్వాలా. హల్లెలూయా. జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి పూర్తి ఆకారం ఎప్పుడు వస్తుంది అంటే ఈ చర్చ్ నుంచి సేవకులు బయలుదేరినప్పుడు, ఈ చర్చ్ నుంచి సంగీత కళాకారులు బయలుదేరాలా, ఈ చర్చ్ నుంచి ఈ చర్చికి ఉపయోగపడేటువంటి విద్యావేత్తలు, సామాజికవేత్తలు బయలుదేరాలా. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా. అందుకే ఆయన సమాధానకర్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మీరందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై మరింతగా మీరు అభివృద్ధి చెంది వర్ధిల్లాలని చెప్పి దేవుని పేరిట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కలిసి ఒకసారి లేచి నిలబడండి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దేవుడి లోకానికి వచ్చింది సమాధానాన్ని ప్రకటించడానికి. అందరూ ఒకసారి ఒక 5 నిమిషాలు కండ్లు మూసుకోండి. నీ హృదయాన్ని అడుగు, నీ హృదయానికి సమాధానం ఉందా? నీ హృదయానికి సమాధానం దొరికిందా? ఇదిగో, నువ్వు ఎన్ని చర్చిలన్నా మారు, సమాధానం దొరకదు. నువ్వు ఎన్ని ఆస్తులన్నా సంపాదించు, సమాధానం దొరకదు. నీకు సమాధానం దొరికేటువంటి ఒకే ఒక్క చోటు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు చూడొద్దు దయచేసి. మోకరించడానికి వీలున్నటువంటి వాళ్ళు మోకరించండి. ప్రేరేపించబడినటువంటి వాళ్ళు, నాకు నిజంగా సమాధానం కావాలి ప్రభు అన్నటువంటి వాళ్ళు ముందుకు రండి దయచేసి. నాకు సమాధానం కావాలి అనేటువంటి వాళ్ళు ముందుకు రండి. నాకు, నా కుటుంబానికి, నా తరతరాలకి సమాధానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుకు రండి. దేవుడు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాన నీ హృదయంలో సమాధానం పుట్టాలి. నీకు దొరకనటువంటి జవాబు, నీ యొక్క పాపాలకు పరిహారార్థముగా రండి, ముందుకు రండి. ఇంకా ఎవరున్నారో ముందుకు రండి. ధైర్యంగా రండి, సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. యవనస్తులు, పెద్దవారు, ఎవరైనా సరే, ఇది రక్షణ దినము. ఇది రక్షణ దినము. దేవుడు నీ కోసము ప్రాణాన్ని అర్పించడానికి దిగి వచ్చినటువంటి దినము. యేసయ్యా, యేసయ్యా, నాకున్న దేవుడవు, నాకు చాలిన దేవుడవు, నాకున్న దేవుడవు, నాకు చాలిన దేవుడవు. ఇరుకులో, ఇబ్బందులలో, వేదనలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందులలో, వేదనలో, బాధలలో, నాకు చాలిన దేవుడవు, నా రక్షణకు కారకుడవు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, నాకు చాలిన దేవుడవు, నా రక్షణ యేసయ్యా, నీవేగా నా కాపరివి. యేసయ్యా, యేసయ్యా, నీవేగా నా కాపరివి. ఇరుకులో, ఇబ్బందులలో, నీవే నా కాపరి. అవును ప్రభు, ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సాయంకాలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ లోకంలో సమాధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇదిగో ఎందరో ఈ సాయంకాలంలో తరలి వంచారు. ఇదిగోనైనా వారిని, వారి కుటుంబాలను దర్శించండి.
ఇదిగో మరి ముఖ్యంగా ఈ యొక్క రక్షణ సైన్యము దెందులూరు గ్రామానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఎంతో మందిని ఇదిగోనైనా క్రిస్మస్ కొరకు వేడుక కొరకు మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇదిగోనైనా ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్య మీకు అనుకూలంగా మీకు మహిమకరంగా ఉంచినందుకు మీకే వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ ఇక్కడ మరి పొందినటువంటి దీవెనలు, ఇదిగో వారు పొందుకున్నటువంటి వెలుగు, వారు పొందుకున్నటువంటి రక్షణ వార్త వారి హృదయంలో పదిలపరుచుకుని వారి గృహాలకు సంతోషంగా వెళ్ళటానికి ఇదిగో మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసు, ఈ సభలో మీరున్నారని మేము నమ్మచ్చు. ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి దైవ సేవకులు, ఇదిగోనైనా లెఫ్టినెంట్ కర్నల్ జోషియా గారిని బట్టి, వారి పరిచయాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి, వారిని మీరు ఎంచుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. సంఘ కాపరి రమణయ్య గారిని బట్టి, ప్రియ భార్యని బట్టి, వారి పిల్లలను బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా చర్చ నిర్మాణ కమిటీ ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు. ప్రతి యవనస్తుడు దావీదు వలె, సౌలు వలె, ఇదిగోనైనా పౌలు వలె ఈ చర్చి నిర్మాణం కొరకు పోరాడుతూ ఉన్నారు. వారికి కావలసినటువంటి మరి ఎక్కువ బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని దయచే స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో అపవాది వారిలో అలజడి సృష్టించాలని చూస్తా ఉందా? యేసు నామములో సాతాను శక్తులు బంధింపబడును గాక. ఆమేన్. యేసు నామములో చర్య ఎటువంటి అడ్డంకులు లేకుండా నూరంతలుగా ఫలింపజేయును గాక. ఆమేన్. దేవుడు ఈ సంఘాన్ని దీవించును గాక. దేవుడి కుటుంబాలన్నిటినీ దీవించునుగా. ఆమేన్. దేవుడి క్రిస్మస్ వేడుకను దీవించునుగా. ఆమేన్. ఇదిగోనైనా ఈ పరిచర్యకి ఈ రోజు ఎవరైతే ఇదిగో స్పాన్సర్స్ గా భోజనాల కార్యక్రమం కానీ, కెమెరాస్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా వారు కానీ, ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పాలు పంపులు పొందారో ప్రతి కుటుంబానికి దీవెనలు దయచి ప్రతి ఒక్కరిని ఇదిగోనైనా మీరు జ్ఞాపకం చేసి యవనస్తులను, చిన్నపిల్లలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, విధవరాండ్రులను, అనాథలను, అభాగ్యులను, ప్రతి ఒక్కరిని లైవ్ చూస్తున్నటువంటి వారిని ఇదిగోనైనా క్రిస్మస్ దీవెనలతో సంతోషంతో నింపి వారిని ఫలింపజేసి అభివృద్ధి చేసి విస్తరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దయచేసి కూర్చోండి. సమాధాన వార్తను మనకు ప్రకటించినటువంటి రెవరెండ్ డాక్టర్ వరదాన గారికి యేసుక్రీస్తు నామమున దెందులూరు క్రిస్మస్ సంబరాల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఏలూరు నుండి నక్క అజరయ్య గారు, వారి యొక్క ప్రియ కుటుంబం, అలాగే యేసురత్నం గారు, లాయర్ గారు, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి దేవునికి నేను వందనాలు